2026 T20 వరల్డ్ కప్ పాకిస్తాను, వెస్టిండీస్, ఇండియా ఈ మూడు టీమ్స్లో చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి. గ్రహస్థితి అనేది ఈ మూడు టీమ్స్ మీద చాలా ఎక్కువగా ఉన్నది. ఈ మూడు టీమ్స్లోనూ ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో హస్త 4 పాదాలు, చిత్త 1-2 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కన్యా రాశి వారికి గురువు గారు యోగిస్తున్నారు. దశమ స్థానంలో, 6వ స్థానంలో రాహు భగవానుడు యోగిస్తున్నారు. 2 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. దాని మూలంగా మీరు బ్రాహ్మణుడికి నల్ల నువ్వులు దానం చేయండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సప్తమంలో శని భగవాన్ ఉన్నారు. మ్యారేజ్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నల్ల నువ్వులు బ్రాహ్మణుడు దానం చేస్తే కనుక మంచి ఫలితాలు చూస్తారు. విష్ణు ఆలయం సందర్శించండి. ఈ వారంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బుధవారము, గురువారము, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే గనక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. కన్యా రాశి వారికి కుటుంబాధిపతి అయిన శుక్రుడు రాహుతో కలిసి ఉంటాం మూలంగా కుటుంబంలో సమస్యలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ధనం అనేది ఏదో విధంగా మీ చేతికి వస్తుంది. ఈ వారం అనేది చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. లవర్స్ కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ లవ్ కి మాత్రం ప్రపోజ్ చేయకండి. ప్రపోజ్ రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హెల్త్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. 4 గ్రహాలు 6వ స్థానంలో ఉన్నాయి. రుణ, రోగ, శత్రు స్థానంలో ఉన్నాయి. శత్రువులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. ఈ వారంలో అవుతే కనుక జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఇబ్బంది పడే అవకాశం ఉన్నది కాబట్టి నవగ్రహ హోమం చేయించుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శత్రువుల నుంచి బయటపడగలుగుతారు. చాలా మంచిగా ఆనందంగా అవుతూ ఉంటారు. ఒకవేళ నవగ్రహం హోమం చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. బిజినెస్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. బిజినెస్ లో పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. సమస్యలు ఉన్నాయి ఈ వారంలో అవుతే కనుక. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. సప్తమంలో శని ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. పేషెన్సీతో ఉండండి. సాల్వ్ అవుతుంది ఈ వారం అనేది. కెరియర్ పరంగా చాలా బాగుంటది. గ్రోత్ పరంగా బాగుంటది. మంచి వర్క్ రావటము, మంచిగా రికగ్నైజ్ చేయడం, మీకు ఉన్న స్థానంలో చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. కన్యా రాశి వారికి ఈ వారంలో కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా సమస్యలు అయితే వస్తాయి ఈ వారంలో అయితే కనుక. మీరు కాలభైరవాష్టకాన్ని ఎక్కువగా చదివితే కనుక చాలా మంచి ఫలితాలు చూస్తారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.